పొద్దుతిరుగుడు పూలు 5వ భాగం. 4వ భాగంలో శివరాం మువ్వను మార్చడం మొదలు పెడతాడు. కొద్ది కొద్దిగా మువ్వలో మార్పు కూడా సాధ్యమవుతుంది. మువ్వ అన్న పేరు బాలేదని మోతీగా మార్చాలనుకుంటాడు. కథ కొనసాగుతుంది. రమణయ్య గారి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ, నాన్నగారు నన్ను దీవించండి, బాబు పరువు నిలబెట్టాలని అంది మువ్వ. పిచ్చి పిల్ల, నువ్వు ఎవరి పరువు తీయాలన్నా తీయలేవు, ధైర్యంగా వెళ్ళు, నువ్వు వెళ్ళేది పరాయి ఇల్లేం కాదు చెప్పారు. సరోజ లేదు, పార్వతమ్మ లేదు, మీరు లేరు, రామయ్య సుబ్బయ్య ఎవ్వరూ లేరు నాకు ధైర్యం చెప్పడానికి. నాకు ఇక్కడ ఉంటేనే ధైర్యం అన్నది. ఎవరూ అక్కర్లేదు తల్లి, నీకు నువ్వే రక్తంలాగా వెలిగిపోతున్నావు, నీకేం లోపమని ధైర్యం చెప్పారు. పిరికితనం ఓ పక్క నుంచి చుట్టుముట్టేస్తుంటే ఓ పక్క నుంచి ఒక రకం మొండితనం తలెత్తింది మువ్వలో. నేను బొమ్మని కాదు మనిషినని, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు నాకుందని నిరూపిస్తాను బాబుకి అంటూ తనకి తనే చెప్పుకుంటూ కారెక్కి కూర్చుంది. ఏమిటి నవ్వి నవ్వనట్టా నవ్వు? క్రీగంట చూస్తూ అడిగాడు. కారు స్టార్ట్ చేస్తూ శివరాం. ఆ కళ్ళపడకుండా నేనేం చెయ్యలేనా అనుకుంది మువ్వ. ఏం మువ్వ, నీకు భయంగా ఉందా? నవ్వుతూ రంగా అడిగాడు. నాకెందుకు భయం సార్, గెలిచినా ఓడినా బాబుదే గాని నాదేముంది అంటూ ఇంకేం మాట్లాడడానికి లేదన్నట్లు కిటికీలోంచి జారిపోతున్న సీనరీ చూస్తూ కూర్చుంది. అదో రకం భయమే. పరీక్షకి ముందు సర్వం మర్చిపోయిన విద్యార్థిలాగా ఉంది మువ్వ మనస్సు. చాలాసేపు చాలా సంగతులు మాట్లాడుకున్నారు రంగా శివరాంలు. అదంతా మువ్వకి తలకి మించిందిగా ఉంది. ఆమె ఆలోచనలు ఆమెవి. మనసు పరిపరి విధాలా పోతోంది. తను అబాసు చేస్తే ఏం చేస్తాడు? దారిలోనే వదిలేస్తాడా? మళ్ళీ శిక్షణ తొలి నుంచి ప్రారంభిస్తాడా? ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు చుట్టుముట్టేస్తున్నాయి. నువ్వేం కష్టపడనక్కర్లేదు. తరచూ నా కేసో రంగా కేసో చూస్తుండు, నీకేం భయం లేదు. నువ్వే చూస్తావుగా. చేపపిల్లకి ఈత నేర్పక్కర్లేదు, ప్రవాహం చూపెట్టాలి కదా, అదే నేను చేస్తున్నాననుకో. నీలో అన్నీ ఉన్నాయి, అవి మెరుగుపెట్టి లేవు. నే చేసింది ఏమీ లేదు, మెరుగులు దిద్దాను అంచేత నువ్వేదో నటించాలని అనుకోనక్కర్లేదు చెప్పుకుంటూ పోతున్న శివరాం మువ్వ ముఖం కేసి ఓసారి చూసి ఆగాడు. తను చెప్పిన దానిలో ఒక్క ముక్క కూడా ఆమె వినలేదని గ్రహించాడు. సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. నీకేమైంది ఈరోజు? కోపంగా అడిగాడు. సడన్గా కారాగడంతో తూలి పడబోయి నిలదొక్కుంది మువ్వ. చుట్టూ కలియ చూసింది. ఏమైంది? కారెందుకు ఆగిందో అర్థం కాక అడిగింది. నీకోసమే ఆగింది మహారాణి, నువ్వెక్కడున్నావు? నవ్వేస్తూ అడిగాడు రంగా మువ్వ కేసి చూస్తూ. బదులు కోసం ఎదురు చూస్తున్నాడు శివరాం. అతని కనుబొమలు ముడిపడి ఉన్నాయి. చెప్తే ఇక్కడే దింపేస్తారు తాపీగా అంది మువ్వ. చెప్పకపోయినా దింపేస్తే బాగుండును అనిపిస్తోంది అన్నాడు శివరాం మళ్ళీ కారు స్టార్ట్ చేస్తూ. నిజమే, మువ్వ ఎక్కడో ఉంది. తన పూరిల్లు శివరాం భవనం పోల్చి చూస్తోంది. తన తండ్రిని ఇక్కడ నాన్నగారిని పోల్చి చూస్తోంది. తన పింతల్లిని పార్వతమ్మని తూకం వేస్తోంది. తన బ్రతుకుని వీళ్ల బ్రతుకుని పోల్చి చూస్తోంది. అంచనాలు వేస్తోంది. ఈరోజు నాకేమైంది అనుకుని ఆలోచనలని విదిలించి తోసిపారేయాలని చూస్తోంది. చిన్నతనం నుంచి నే కోరింది నాకు అనుకోకుండా ఈరోజు లభించింది. ఈ స్వర్గంలో చోటు దొరికింది. కానీ ఇది 3 నాళ్ల ముచ్చటేనని తెలిసినప్పుడు నేనెందుకు పారిపోను? ఈ జీవితం తరువాత నేనెక్కడ బ్రతకగలను? ఆలోచనలు భారమైన కొద్దీ కళ్ళు వర్షించడం మొదలెట్టాయి. దేనికి కన్నీళ్ళు? రంగా నొచ్చుకున్నాడు. మనం వెళ్ళిపోదాం సార్, ఇంకొన్నాళ్ళు పోయాక వద్దాం. నీ నోరేమైపోయింది మువ్వా? నాకు ఆశ్చర్యంగా ఉంది నవ్వుతూ అంటున్న శివరాం కేసి కోపంగా చూసింది. ఇతనెప్పటికీ ఆ బస్సు ప్రయాణం సంగతి మర్చిపోడు అనుకుంది బాధగా. నువ్వు చిట్టి దగ్గరకు వస్తున్నావు, పెద్దవాళ్ల మధ్య మసులుతున్నావు. నిజంగా నువ్వెవరవో ఎవరూ గుర్తించలేకుండా పోతున్నారు, అది జరిగేది. ఇక అట్టే ఆలోచించక చూడు, బయటికి మనం ఊళ్ళోకి వచ్చేస్తున్నాం అంటూ కారు స్పీడ్ ఎక్కించాడు. పట్నం వీధులు వింతగా చూస్తోంది మువ్వ. మువ్వకి ఎటైనా పారిపోదామా అన్నంత భయంగా ఉంది లోపల. కానీ గంభీరంగా కూర్చుంది. కారు గేటులోంచి దూసుకుపోయి పోర్టికోలో ఆగింది. మామయ్య మామయ్య అంటూ బాబు పరిగెత్తుకొచ్చి కారు మీద పడ్డంత పనిచేశాడు. ఏరా అమ్మేది? ఉంది మామయ్య, నాన్నకేదో చెప్తోంది. ఈ కొత్త ఆంటీ ఎవరు? కారు తలుపు తీస్తూ అడిగాడు. శివరాం రంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. మువ్వ కారు తలుపు తెరిచి కిందికి దిగింది. రా, కారు చప్పుడు వినిపించలేదు, వస్తున్నాను అంటూ సుందరి వీధిలోకి వస్తూ కారు దగ్గరే దిగి నిలబడిన అమ్మాయిని చూసి అరే అంది ఆశ్చర్యంగా.
తీర్చిదిద్దిన సజీవ శిల్పంలాగా ఉన్నది. ఆనాడు చెరువులోంచి బయటికి తీసిన మురికిపేట పిల్లేనా అన్న అనుమానం కలిగింది సుందరికి. ప్లీజ్ కమ్, లోపలికి రండి అంటూ దారి తీసింది సుందరి. కాస్త ముఖం కడుక్కోండి, కాఫీలు తెస్తాను, సాయంత్రం ఇక రెస్ట్ ఉండదు అంది నవ్వి వారిని లోపల గదిలో వదులుతూ. ఆమె ఉద్దేశం బాగానే గ్రహించాడు శివరాం. ఆమె వెనక నడిచి వెళ్ళాడు. హాల్లోకి రానిచ్చి వెనక్కి తిరిగి అతన్ని నిలదీస్తూ, ఏమిట్రా నీ ఉద్దేశం? రావద్దు మొర్రో అంటే పట్టుచీర కట్టుకొస్తానన్నట్టు తయారయ్యావేం? వస్తున్న నవ్వును ఆపుకుంటూ అడిగింది. చిట్టి, మనమే భయపడితే ఎలా? ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు. భయం కాదురా, బెంగ. నువ్వు వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఒకరిద్దరు స్నేహితులు చేజారిపోతూ ఉంటారు నాకు. ఈ రేటున కొంతకాలానికి నాకు ఫ్రెండ్స్ ఉండరు నిష్ఠూరంగా అంది. నువ్వు మరీనే నవ్వేశాడు. కాదురా, నువ్వొస్తే రానని ఎంతమంది అంటారో తెలుసా? అంత మంచివాడినన్నమాట. నేనేం చెయ్యను చెప్పు? నా ముఖం చూస్తే వాళ్ళకంత ఇబ్బందిగా ఉంటుంది. ముఖం చూస్తే కాదు, మాటలు వింటే అను. ఎవరిని నోరు తెరిచి హాయిగా మాట్లాడనివ్వవు. ఏమిటా యాస? మీకు రకారం పలకదా అని ఏదో ఒకటి అంటావు. ఇప్పుడో పులి మీద పుట్టలాగా దీన్ని తీసుకొచ్చావు. బాధగా అంటున్న అక్కగారిని కుషాయత్ చేస్తూ మెల్లిగా వంటింట్లోకి ప్రవేశించాడు శివరాం. మువ్వ రూపాంతరం యాక్షన్లో చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. నిజంగా రత్నం అనుకో. ఈరోజు చూస్తావుగా. ప్లీజ్ చిట్టి, కాస్త సహకరించవే కాఫీ కప్ అందుకుంటూ అడిగాడు. ఇంటి మీదకి వచ్చి పడ్డాక చేసేదేముందిరా? కానీ చెప్తున్నాను విను, ఇలాంటి పని ఎప్పుడూ చెయ్యకు. అదిగో ఫోన్ మోగుతోంది, పదా అంది హాల్లోకి. అది కాదే, మువ్వంటే నాన్నగారికి కూడా ఇష్టం. తన పక్షం మాట్లాడి నన్నే కోప్పడతారు. ఎంతో హుందాగా తయారైంది తెలుసా? తెలుస్తోందిరా. ఏ మాటకు ఆ మాటే అనాలి. కారు దిగుతుంటే ఎవరో అనుకున్నాను. పిచ్చి పిల్ల. తర్వాత ఏం చేస్తుందిరా? నెమ్మదిగా అడిగింది ఎంతో సంతోషపడిపోతూ. అబ్బబ్బబ్బా, వంతెనలు వచ్చినప్పుడు దాటాలే చిట్టి, ఈ గంట గడవని. చూడు నేను ఏం చేయగలనో నిరూపిస్తాను. కాలర్ సర్దుకుంటూ అంటున్న తమ్ముడికేసి ప్రేమగా చూస్తూ అంది. నిరూపించడానికి ఇదేం ఛాలెంజీ కాదురా శివ. నీ ఛాలెంజీ నువ్వు రైట్ అని నిరూపించాక ఏం చేస్తావో అది చూడాలి మేం. పద, ఫోన్ చేశారెవరో. హాల్లో ఫోన్ ఎవరూ తీయకపోయేసరికి మువ్వ వచ్చి తీసి హలో అంది. అవతలి గొంతు అతి నాగరికమైనది, సాగరిది. మువ్వ గుర్తించింది సాగరి కంఠం. ఎవరు? రెట్టించింది ఫోన్లో సాగరి. దిస్ ఈజ్ అంటూ కష్టపడి ఫోన్ మీద రాసి ఉన్న నెంబర్ చదివింది మువ్వ. ధైర్యంగా చేస్తున్న ఆమె నుదుట చెమటలు పోసేశాయి. రిసీవర్ పట్టుకున్న చెయ్యి సన్నగా వణుకుతోంది. ఆ క్షణంలో ఇంట్లో ఫోన్లో తొలిసారి మాట్లాడినప్పటి సంఘటన గుర్తుకొచ్చింది. అనుకోకుండా గొంతులోకి మార్దవం వచ్చేసింది. అది తెలుసు, మాట్లాడేది ఎవరని రెట్టించింది సాగరి. సారీ, మీకెవరు కావాలో చెప్పండి అడిగింది మువ్వ. డామిట్ అంది కోపంగా సాగరి. ప్లీజ్ మర్యాద నేర్చుకుని మాట్లాడండి అంటూ ఫోన్ పెట్టేసి నుదుట పట్టిన చెమటలు తుడుచుకుంటూ కుర్చీలో కూలబడింది. వెల్డన్ మువ్వ. ఎవరు? గబాల్న కుర్చీలోంచి లేస్తూ ఎవరు కావాలంటే చెప్పలేదు నెమ్మదిగా అంది. మంచి పని చేశావు. ఫోన్ చేసిన వాళ్ళు ఫస్ట్ చేయవలసిన పని తామెవరైంది చెప్పాలి కానీ యువతలి వాళ్ళ ఆరాలు ప్రారంభించకూడదు. ఇంకా ఇందా అంటూ కాఫీ కప్పు అందించింది చిట్టి. థ్యాంక్ యూ, మీరు తీసుకోరా అడిగింది మువ్వ. ఇప్పటికెన్నిసార్లు తాగానో నాకే తెలియదు. నువ్వు రూమ్లో కాసేపు పడుకో, డ్రెస్ చేసుకుని సాయంత్రం కిందకు వస్తే చాలు అంది చిట్టి. మీకేం సాయం చేయనక్కర్లేదా అడిగింది. నో, అన్నీ రెడీ. నీకిక్కడ అంతా కొత్త వాళ్లే కాదు, నేనున్నానుగా, పర్వాలేదులే అని మువ్వ భుజం తట్టింది. చిట్టి కాస్త ధైర్యం చెప్తున్నట్లు మువ్వ గదిలోకి పోయి మంచం మీద వాలిపోయింది. క్షణం క్రిందట సాగరితో మాట్లాడడం గుర్తొచ్చి కాస్త ధైర్యం వచ్చింది. పిరికి వాళ్ళు, నేనెవరో చెప్పాలట నవ్వుకుంది. ఇంతట్లోకే బాబొచ్చి నేను నీతో కూర్చోవచ్చా, బోర్ కొడుతోంది అడిగాడు మంచం మీద అంచున కూర్చుంటూ. వాడిని ఆప్యాయంగా దగ్గరికి లాక్కుంటూ నీ పేరేమిటి అడిగింది. అంతా బాబంటారు, కానీ నా పేరు తాతయ్య పేరు. అయితే నిన్ను నాన్నారు అని పిలుస్తా నేను అంది మువ్వ. అలా కబుర్లు పెరిగి చివరికి బాబు అడిగాడు, నిన్ను మావయ్య పెళ్లాడతాడా అని. మువ్వ క్షణంసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. ఏం ఉట్టిన సాగరి ఆంటీలాగా ఫ్రెండ్వా అడిగాడు. కాదు, నేను పాఠాలు నేర్చుకుందామని వచ్చాను అంది ఏం చెప్పాలో తెలియక. అలా చెప్పు, నాన్నగారి దగ్గర చాలామంది ఉంటారు, ఏదో పిచ్చిగా వాగుతూ ఉంటారు. నువ్వు నచ్చావు నాకు అన్నాడు మువ్వని పరీక్షగా చూస్తూ. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది.
సరిగ్గా గుర్తు రావడం లేదు అన్నాడు తలగొక్కుంటూ. మువ్వ నవ్వేసింది. చూడు నాన్నారు, దేవుడి దగ్గర పసివాళ్ళ దగ్గర అబద్ధం ఆడకూడదు, నిజం చెప్తాను. మీ మావయ్య దగ్గర అనకేం ఒట్టు వెయ్యి అన్నట్టు చేయి జాపింది. చెప్పు, ప్రామిస్ అన్నాడు ఆమె చేతిలో చేయి వేసి. ఆ చేతిని గట్టిగా పట్టుకుంది మువ్వ. ఈ ఇంట్లో ఈ చిన్నారికైనా తనంతట తను నిజం చెప్పాలనుందామెకి. నువ్వు మీ తాతగారి ఊరొచ్చినప్పుడు చాలా రోజుల కిందట చేపలు పట్టడానికి వచ్చారు కదూ అంది బాబు ముఖంలోకి చూస్తూ. బాబు ఆగాగు అరిచాడు. నేను చెప్తాను ఆంటీ, నువ్వా? ఆ వేళ నీళ్లల్లో చేపలా పట్టారు నిన్ను. మావయ్య చాలా కోపం వచ్చింది కూడా, తిట్టేశాడు. నువ్వేనా? అప్పుడిలా లేవు అన్నాడు అమాయకంగా. వాడిని గుండెలకు హత్తుకుంది. ఆమె మనసు ఇప్పుడు తేలికైంది. అబ్బా, ఈ వేళ అంతా నేను చూసి ఆశ్చర్యపోతారా? ఎవరికీ చెప్పను నువ్వెవరివో. ఈ రహస్యం మనిద్దరికే తెలుసు. భలే భలే అంటూ ఆనందపడిపోయాడు బాబు. వాడికి ఇదో కొత్త రకం ఆటగా తోచింది. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు అందరూ రావడం మొదలవుతుందా అని ఉంది వాడికి. మువ్వా, నిన్ను నేను అలా పరిచయం చేసినా పట్టించుకోకు. మాటలు వీలైనంత వరకు తక్కువగా ఉండని, ఇబ్బందిగా ఉంటే నా కేసు చూడు. ఆమె బట్టలకి చివరి మెరుగు దిద్దుతూ అంటున్న శివరాం తలకేసి గుడ్డి కళ్ళతో చూస్తున్నట్లు చూస్తోంది మువ్వ. ఈ మనిషి ఒంట్లో వేడి రక్తం ప్రవహించడం లేదా? అసలు ఈ మనిషికి గుండె అనేది ఉందా? ఏవేమిటో పిచ్చి ఆలోచనలు చెలరేగుతున్నాయి ఆమెలో. ఏమిటా మతిమరుపు? నేను చెప్తున్నది బుర్రకెక్కుతోందా? కసిరాడు. తలూపింది మువ్వ. నోరు మెదిపితే గొంతు జారిపోయేలా ఉంది. కనురెప్పల అంచులలో కన్నీరు గిర్రుమంటోంది. ఈ 4 మాసాల అనుబంధంలో శివరాం చిన్న మెత్తు మారలేదు కానీ మువ్వ పూర్తిగా మారిపోయింది. ఆమె మనసు ఇప్పుడు ఓ పొద్దుతిరుగుడు పువ్వై శివరాం చుట్టూ తిరుగుతోంది. వెంకటస్వామి లాంటి మనిషి గురించి అసలు ఎలా ఆలోచించానా అని తనే ఆశ్చర్యపడుతోంది. ఆ తండ్రికి, ఆ ఇంటికి, ఆ వాతావరణానికి మువ్వ చాలా దూరమైపోయింది. గుడ్డి కళ్ళు ఒక్కసారి తెరిపించాలే గాని ఆ చూపుకిక ఎవ్వరూ మూసేయలేరు. మువ్వ పని అంతే అయింది. శుచి శుభ్రాలే కాదు, కాస్త జ్ఞానోదయం కూడా జరగడంతో ఆమె కొత్త మనిషి అయిపోయింది. ఇప్పుడిక పాత గురించి ఆలోచించి లాభం లేదనుకుంటుంది. పేదరికం అనుభవించగలను కానీ ఇక అనాగరికం భరించలేనేమో అని ఎన్నోసార్లు అనుకుంది. ఈ గొప్ప వేషం కంటే ఆమె మనసు గొప్పదైంది. అందుకే ఈ 6 నెలల షరతు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తర్వాత ఏం చెయ్యాలి అన్నది ఓ పెద్ద ప్రశ్నార్థకమై ఆమె కళ్ళ ముందు నిలుస్తుంది. అలాంటప్పుడే శివరాం మీద ఎక్కడలేని కోపం వచ్చి అతను చెప్పిన దానికి తలకిందులుగా చెయ్యాలన్న మొండి పట్టుదల తలెత్తుతుందామెలో. సాయంత్రం పార్టీకి తనని మనిషిలా కాక బొమ్మలాగా చూస్తున్న శివరాంని చూస్తే అలాంటి కసే తలెత్తింది. తనని వదులు శివ, నువ్వు మరీ న్యూసెన్స్ చేస్తున్నావు. ఆడపిల్లకి అలంకరణ గురించి చెప్పాలా ఏమిటి? లోపలికొచ్చి మువ్వని కనురెప్ప వేయక చూస్తూ కసిరింది సుందరి. ఎంతో కృతజ్ఞతాభావంతో ఆమె కేసి చూసింది మువ్వ. ఇదేం గమనించకుండానే శివరాం అలంకరించుకోవడం గురించి మువ్వకి చెప్పు హహహ అంటూ పెద్ద జోక్లాగా నవ్వేశాడు. మువ్వ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఏడ్సావలే పద తమ్ముడిని పక్కకు తోసింది. ఒక్క సెకండ్ ఏమారితే మువ్వ ఏం చేస్తుందో తెలుసాక్క? కుతూహలంగా మువ్వ ముఖంలోకి చూస్తూ అడిగాడు. ఆమె ఏం చేస్తుందో గాని నేనైతే చేతికి అందింది నేనెత్తిన పడేస్తాన్రా అంది. ప్లాస్టిక్ రోజాలు తెచ్చి తలలో తురుముకుంటుంది అవునా అడిగాడు. ఇంకా సిగ్గుపడి తలంచుకుంది మువ్వ. బలవంతాన ఆమె తలెత్తాడు. కనురెప్పల చివర జారడానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీటి చుక్కలు. వేళాకోళం చేశానంతే మువ్వ. ఓకే, నీ మీద ఆధారపడి ఉంది నా ఘనత అంటూ ఆమె భుజం తట్టి బయటికి నడిచాడు. వాడంతేలే, నీకేం భయం లేదు. ఇక్కడ చేరే వాళ్ళంతా నీకంటే నాగరికులేం కాదు. అందరివి మామూలు శరీరాలే మువ్వా. పై మెరుగుల్లోనే తేడా. మా వారన్నారు, బాబు కూడా ఉన్నాడు, నీకేం పర్వాలేదు. వాడుట్టినే అలా అంటాడులే అని ధైర్యం చెప్పి వెళ్ళింది. మువ్వ కిందికి బయలుదేరబోతుంటే రంగా వచ్చాడు. ఎవరైనా మువ్వని ఒక క్షణం కళ్ళార్పకుండా చూసి, నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను మువ్వా, నీకేం లోటని ధైర్యంగా మామూలుగా కిందికొచ్చి నలుగురు మధ్య తిరుగు, ఇది మన ఇల్లే అనుకో అన్నాడు రంగా. అతని ముఖంలోకి చూసి నిట్టూర్చింది మువ్వ. నాకేం భయం లేదు సార్, పరీక్షలో ఓడినా గెలిచినా నాదేముంది అంది. ఆ కంఠస్వరంలో నిస్పృహ గ్రహించకపోలేదు రంగా. ఇదే ఆఖరు అనుకుంటున్నావా పిచ్చిదానా? నీకో సంగీతం మాస్టర్ని చూస్తాడు కూడా, ఇంకో 2 నెలలుంది, మర్చిపోయావా? అవును కదూ, 6 నెలలు కదూ లేని నవ్వు తెచ్చుకుంటూ. పదండి సార్, మీతో పాటే నేను వస్తాను అంది రంగా పక్కన నిలబడుతూ.
అదే స్పిరిట్, అలా ఉండాలి. ఓ కిటుకు చెప్పనా మువ్వా, మినీలాగే ఎదుటివాడు అనుకుంటే సగం భయం తగ్గిపోతుంది, పద అంటూ ఆమెతో సహా మెట్లు దిగి హాల్లోకి నడిచాడు. హాల్ అంతా కిలకిలరాడుతోంది. రంగాకి కిందటిసారి పార్టీ జ్ఞాపకానికొచ్చి నవ్వొచ్చింది. ఏమిటి నవ్వుతున్నారు? నెమ్మదిగా అడిగింది మువ్వ. నవ్వుతూనే డిస్కో డాన్స్ గురించి చెప్పాడు. నవ్వుతూ, అక్కయ్య గారు రోజు పెడతారా? కుతూహలంగా అడిగింది. ఆమె కళ్ళు చిలిపితనంతో మెరిశాయి. ఏం, నువ్వు చేస్తావా? అడిగాడు. ఏం చెయ్యకూడదా అంటుండగానే, రారా మిస్ మోతి, వచ్చి అందరినీ పరిచయం చేసుకో అంటూ ముందుకొచ్చాడు శివరాం. అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ ఓ అంటూ చేయి చాపింది. ఆ చేతిని సుతారంగా అందుకున్నాడు శివరాం. మీట్ మిస్ మోతి, మా ఫాదర్ స్నేహితుని కుమార్తె అంటూ చాలా గర్వంగా అందరికీ పరిచయం చేశాడు. అందరూ మువ్వ అందానికి, మాట చాతుర్యానికి ముగ్ధులైపోయారు. అడపా తడపా శివరాం ముఖంలోకి, రంగా ముఖంలోకి చూసిన మువ్వ స్వంతంగా స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. కాసేపు చాలా ధైర్యంగానే ఉన్నాడు శివరాం. కానీ ఆమె తీరులో కొంచెం కొంచెంగా మారుతూ వస్తున్న తిరుగుబాటుతనం చూసి కాస్త భయం వేయడం ప్రారంభించింది. సాగరి 1-2 సార్లు శివరాం దగ్గర చేరి సాలోచనగా మువ్వ కేసు చూసింది. మువ్వలో తెగువ పెరిగింది. సరదాగా ఎవరైనా పాడకూడదా అడిగింది సుందరి. ఎంతసేపు కబుర్లేనా అంది సాగరి. ఈ అవకాశం కోసమే చూస్తోంది. మిస్ మోతి పాడతారు అంది. నోనో, ఆమెకి నీరు మార్పు వల్ల గొంతు సరిగా లేదంటూ అడ్డు తగిలాడు. మువ్వ నవ్వింది అతని భయం చూసి. ఆవిడకంత కోరికగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు పాడడానికి అంది కాస్త గొంతుక సవరించుకుంటూ. శివరాం ప్రాధాయపడుతున్నట్లు చూశాడు ఆమె ఒకేసి. బాబు, నీకు డప్పుందా? బాబును చూసి అడిగింది మువ్వ. ఉందా ఆంటీ, తెస్తానుండు అంటూ తుర్రున పరిగెత్తాడు లోపలికి. వాతావరణం ఒక్కసారి చల్లబడిపోయినట్లుంది. ఈ మువ్వకేమొచ్చింది? తను పట్టుకోబోయి జుట్టు సవరించుకుని ఊరుకున్నాడు శివరాం. అతని పక్కగా చేరి రంగా భుజం మీద చేయి వేస్తూ టేక్ ఇట్ ఈజీ ఫ్రెండ్ అన్నాడు. మనం అందరితో పాటు ఆనందించడానికి ప్రయత్నిద్దాం అన్నాడు. అంతా సర్దుకొని కూర్చొని మువ్వ కొంటెగా ఓ పిచ్చి జానపదం అందుకుంది. అంతా తమ తమ హోదాలు, అంతస్తులు మరిచి తాళం వేశారు. బాబు ఈల వేస్తూ డప్పు కొట్టాడు. సాదా సీదాగా ప్రారంభమైన పార్టీ వేగం పుంజుకుంది. చూసావా సుందరి, అది రస్టిక్ సంగీతంలోని మజా. ఎవరి అమ్మాయి? నీ తమ్ముడి కొత్త ఫ్రెండా అడిగారు ప్రొఫెసర్ గారు. అవునండి అంది సుందరి. గుడ్, ఇన్నాళ్లకి కాస్త ఉడుకునెత్తులు ఉన్న స్నేహితురాలు దొరికింది నీ తమ్ముడికి. చేయిజారిపోనివ్వద్దని చెప్పు అంటూ పాట విని ఆనందించడం ప్రారంభించారు. అప్పటిదాకా ఉన్న ధైర్యం కాస్త సడలిన ప్రారంభించాక ఆగలేకపోయింది మువ్వ. మనసు పొరలలో దాగిన కన్నెపిల్ల కోరికలని వన్నెలుగా తెలిపే ఆ పాట చాలాసార్లు తను వీధి వెంట తిరిగే బంటాడి నోటా వింది. ఆ క్షణంలో అవే కోరికలు ఆమె మనసులో మెదులుతున్నాయో ఏమో పాటై ప్రవహిస్తున్నాయి. కళ్ళు కలలు కంటున్నాయి. ఆ కలల్లో తేలిపోతోంది. చుట్టూ ఎవ్వరూ కనిపించడం లేదు. పాట ఆపగానే చెవులు దద్దరిల్లేలా చప్పట్లు మోగాయి. బిక్కపోతూ బాబు వెనగ్గా నిలబడింది. బ్యూటిఫుల్ మిస్ మోతి, ఈ మధ్యకాలంలో ఇంత రస్టిక్ మెలోడీ వినలేదంటూ ప్రొఫెసర్ గారు అభినందిస్తుంటే తన చెవులు తానే నమ్మలేకపోయాడు శివరాం. అవును బావగారు, ఇప్పుడు అన్నీ గో బ్యాక్ ఫ్యాషన్ కదా, అందుకే అందరినీ ఆశ్చర్యపరుద్దామని మోతి అలాంటి గీతం ఆలపించింది. చాలా సంతోషం, మీకు నచ్చింది. నోనో, ఎంత ఫీలింగ్తో పాడింది, రియల్లీ చెవుల తుప్పొదిల్చింది అంటూ లోపలికి వెళ్ళిపోయారు. మువ్వ కూడా క్షమించండి అంటూ లోపలికి వెళ్ళింది. ఎలా వచ్చి పడిందో గదిలోకి ఆమెకే తెలియదు. మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ తలగడలో ముఖం దాచుకుంది. అంతా మిస్ మోతి పాటకై మైమర్చి పొగిడేవాళ్లే అవడంతో గండం గడిచినందుకు సంతోషించాడు శివరాం. పార్టీ ముగిసింది. అంతా వెళ్ళాక శివరాంని నిలదీసింది సుందరి. ఇప్పుడు చెప్పు, మువ్వ మనసులో ఏముందో గ్రహించావా? అక్కగారు అందించిన కాఫీ అందుకుంటూ మనసేమిటే చిట్టి, సిల్లీగా మాట్లాడకు, షీ హ్యాజ్ డన్ ఇట్, అది ముఖ్యం. ఇక రేపు చూడు, నీ వాళ్ళంతా మిస్ మోతి గురించి అడుగుతూ ఉంటారు. ఇన్నాళ్ళు మీరేం చేశారా? ఆ అమ్మాయి మనసులో ఈ మార్పు గురించి ఏమనుకుంటుందో తెలుసుకోకుండా కోపంగా అడిగింది చిట్టి పక్కనే ఉన్న కుర్చీలో కూలబడుతూ. వాట్, మేమేం చేశామా? ఏం చెయ్యలేదు అని అడగవే. ప్రతిక్షణం ఆమె కోసం గడిపాం. మేం ఆమె గురించే మాట్లాడాం. ఆమెకి పాఠాలు నేర్పాం. ఆమెకి వస్త్రధారణ నేర్పాం. నడవడం, మాట్లాడడం, కూర్చోవడం ఒకటేమిటి, మేము ఆమె కోసమే బ్రతికాం తెలుసా ఆవేశంగా అన్నాడు శివరాం. అంతా బాగానే ఉందిరా, మీరు ఆమెని మేపినందుకు
దింపినప్పుడే మీకో సమస్య కూడా ఎదురై ఉండాలి అంది. మువ్వ తండ్రి కూడా డబ్బుచ్చుకొని కూతుర్ని చూస్తానని కూడా అడగకుండా చక్కా పోయాడు. నవ్వుతూ అన్నాడు రంగా. తల్లొచ్చుంటే ఇంకోలా జరిగేది కదూ. తల్లి లేదు, కానీ సమస్య అంతా మువ్వని సంస్కారవంతుల కుటుంబపు కన్నపిల్లగా చెలామణి చేద్దామన్నదే. దానిలో ఢోకా లేకుండా గెలిపించినట్టే కదా ఈ రోజుతో. గెలుపు ఓటమి నీ గొడవ నీదే, కానీ శివ ఆమెను మార్చే ముందే మారాకి ఏం చేయాలి అన్నది ఆలోచించుండాల్సింది మీరు. దానికి ఏముందే, మేమిచ్చిన ఈ సంస్కారం వెనక్కి లాక్కొని పంపం కదా. ఈ మారిన మనిషి ఇష్టం వచ్చిన చోటికి పోని దానికి ఇబ్బంది ఏముంటుంది అడిగాడు శివరాం. నువ్వెంత అమాయకుడివిరా శివ. నువ్వు ఇచ్చిన ఈ సంస్కారం ఆమె జీవనోపాధికి ఉపయోగిస్తుందా? నువ్విచ్చిన నాగరికత ఆమెను మురికిపేటలో హాయిగా బ్రతకనిస్తుందా? వేరుశనక్కాయలు అమ్ముకొనిస్తుందా? ప్లాస్టిక్ రోజాలు గర్వంగా పెట్టుకొనిస్తుందా? చెప్పరా. ఆమెను ఐశ్వర్యం లేని గొప్పదాన్నిగా తయారు చేశావు. పాత జీవితానికి దూరం చేశావు. కొత్త జీవితానికి అవకాశం లేకుండా చేశావు. ఇదేగా నువ్వు చేసిన ఘనకార్యం. పోనీ ఏదో పని చూపిస్తాం చిట్టి, మరీ హడలు కొట్టయ్యకు అన్నాడు శివరాం. అతని మనసు కాస్త చింతపడుతోంది. ఏదో ఒక దారి ఆలోచించాలి అనుకున్నాడు. ఎలా బయలుదేరి వెళ్లారో అలాగే సైలెంట్గా తిరుగు ప్రయాణం కట్టారు. మువ్వని కొత్త కళ్ళతో చూస్తున్నాడు శివరాం. ఇంకో 2 నెలల తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచన అతని మెదడులో సుళ్ళు తిరుగుతోంది. ఏమ్మా చిట్టి బాగుందా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్న రమణయ్య గారి ఆదరణ భరించలేకపోయింది. పరుగున లోపలికి పోయి పార్వతమ్మ గారిని కౌగులించుకొని బోరున ఏడ్చేసింది. ఏమైందమ్మా, కొంపతీసి అభాసు కాలేదు కదా భయంగా అడిగారు. లేదత్తయ్యా, మువ్వ అద్భుతంగా ప్రవర్తించింది. అత్తయ్య, మన సంగీతం మాస్టర్ని ఈ పూట రమ్మన్నానని చెప్పి కబురు పంపించండి అని తన గదిలోకి వెళ్ళిపోయాడు శివరాం. తరువాత రాత్రి చాలాసేపు నిద్ర రాక తన గదిలో పచారు చేస్తూ గడిపాడు శివరాం. చిట్టి మాటలు అసలే ఇబ్బంది పెడుతున్న అతని మనస్సుకి మరీ ఇబ్బంది పెట్టేశాయి. ఇంట్లో మనిషిలా అయిపోయిన మువ్వకి ఏదో దారి చూపాలన్న నిర్ణయం చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. మువ్వ కూడా అదే నిర్ణయించుకుందని అతడు ఊహించలేదు. వీరెవరి మీద నేను ఆధారపడి జీవించను. ఎందుకలా జీవించాలి? నేను పొద్దుతిరుగుడు పువ్వుని కాదు, నేనే సూర్యుణ్ణి, నా చుట్టూ తిరగని అందర్నీ అని నిర్ణయించుకుని ధైర్యంగా నిద్రకి ఒరిగింది. రేపులో ఉన్న శక్తి అది, ఆశలకి నిలయం. రేపు మానవ ప్రకృతి పొద్దుతిరుగుడు పువ్వు. రేపని సూర్యుని కేసి చూస్తుండడమే దాని పని. 2 నెలలు ఎలా గడిచాయో ఎవరికీ అర్థం కాలేదు. రాత్రనక పగలనక మువ్వకి గానంలో తర్ఫీదు ప్రారంభించాడు శివరాం. మాట్లాడితే చాలా. ఆ రోజులా ఓ పిచ్చిపాట పాడడం కాదు, సొసైటీలో ఉన్నత కుటుంబాల స్త్రీలు అలాంటి పాటలు పాడరు తెలుసా అంటూ తరచూ టేపు పెట్టనట్లు పెట్టి ఉడికించాడు. కానీ ఇంట్లో అందరికీ ఆ పాట ఇష్టమైంది. పని పాటలు చేస్తూ సుబ్బయ్య, రామయ్య కూడా కూని రాగం తీయడం విని శివరాం బాధ అంతా ఇంతా కాదు. మాస్టారు, ఈ వారం చివర ఈ ఊళ్ళోనే మన ఫ్యాక్టరీలో గొప్ప విశేషం ఉంది. ఆ రోజు మువ్వ పాడాలి, అంతే, మీరెలా చెప్పిస్తారో అని హుకుం జారీ చేశాడు. కట్టిపడేసి పాడమని నిర్బంధిస్తే కోకిల పాడలేనట్టు ఈ కట్టడికి ఉన్న గొంతుక పూడికిపోయింది మువ్వకి. మిరియాలు నమిలించారు పార్వతమ్మ. దాంతో ఎక్కిళ్ళు ప్రారంభమై ఓ పట్టాన తగ్గలేదు. సా అనలేని పరిస్థితికి వచ్చేసింది. బెంగతో జ్వరం వచ్చింది. చిన్న పిల్లకు చేసినట్టు మంచం పక్కన ఉండి అన్నీ చేశాడు శివరాం. నువ్వు త్వరగా కోలుకోవాలి, అదే అతని ఆశ. నువ్వు ప్రార్థన పాడతావని పేరిచ్చాను. పెద్దలంతా వస్తున్నారు. బహుశా గవర్నర్ గారు కూడా వస్తే రావచ్చు. ఇక్కడ గెలిస్తే నాకిక ఓటమి లేదు మువ్వ. ధైర్యంగా పాడాలి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ ఊళ్ళో నిన్నంతా మెచ్చి ఆదరించగలిగితే అది నువ్వెవరో గుర్తించగలేకపోతే. ఎంతో ఉత్సాహంతో మాట్లాడుతున్న అతని ముఖంలోకి బాధగా చూస్తూ, దీంతో నా పని పూర్తవుతుందా బాబు అని అడిగింది. అంతే, ఇంకేముంటుంది, ప్లీజ్ త్వరగా కోలుకొని నేర్చుకుంటావు కదూ. తప్పకుండాను, నాకు ఈ పని త్వరగా ముగించాలనే ఉంది బాబు అంది కళ్ళు తుడుచుకుంటూ. పిచ్చిదానా, నీ గుణం ఈ పాటి నాకు తెలియదు. ఇది అయిపోతే నీకేం కావాలంటే అది చేస్తాను. ఎక్కడైనా ఉద్యోగం వేయించమంటావా కుతూహలంగా అడిగాడు. నవ్వేస్తూ, వంతెనలు వచ్చినప్పుడు కదా దాటాలి అంది. గట్టిదానివే, నా పాఠం నాకే అప్పగిస్తున్నావే. చూడు, నేను 2 రోజులు యమా బిజీగా ఉంటాను, నీకు కనిపించను కూడా. అంచేత నీదే అంతా భారం. సరోజనో రంగనో కావలిస్తే వచ్చి వినమను, సరేనా అడిగాడు. అన్నింటికీ అంతా సరే సరే అంటూ తలుపుతున్నదే గాని మువ్వ మనసులో తుఫాన్ చెలరేగుతోంది.
ఈ ఫ్యాక్టరీ ఉత్సవంతో పాటు తన ఈ ఉనికికి కూడా మంగళం పాడవలసిందే. తనను మనిషిగా చూడని ఈ మనిషిని ఏమైనా అడగాలన్నా మనసు కించపడుతోంది అనుకుంది. శివరాం అన్నట్టు మర్నాటి ఉదయమే కారు బయలుదేరడం వింది మువ్వ. రాత్రంతా కలతనిదర్లో అటు ఇటు పొర్లాడుతూనే ఉంది. ఏవేవో పిచ్చి కలలు నిట్టూర్చి లేచి కూర్చుంది. మనసు దిట్టపరుచుకుని దైనందిన కార్యక్రమంలో పడింది మువ్వ. రంగా వచ్చాడు, మాస్టారు వచ్చారు. పాట అద్భుతంగా ప్రాక్టీస్ చేసింది. ఇది పాడింది నువ్వే అంటే చిట్టి చస్తే నమ్మదు అన్నాడు రంగా. అసలు నేనేనంటే నమ్ముతారా సార్ ఎవరైనా? మీరంతా ఎంతో దయతలిచి కుళ్ళు కాల్వలోంచి బయటికి తీసిన కమలాన్ని నేను. కానీ పైకి తీసేశాక దాని బ్రతుకు పరిమితమే కదా నవ్వుతూ అంది. బురదలో పుట్టినంత మాత్రాన కమలం విలువైంది కాదు అనుకోకు మువ్వా. నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పకపోతే ఎలా? సార్ ఒక సంగతి అడగనా? సరోజని ఇలాగే ఎవరైనా మురికిపేట పిల్లగా చెలామణి చేస్తాను, ఒక్క 6 నెలలు వ్యవధి ఇవ్వండి అంటే మీరేం చేస్తారు? మువ్వా అంటూ గట్టిగా నవ్వేశాడు రంగా. ఆ నవ్వు చూసి బిత్తరపోయింది మువ్వ. వెంకటస్వామి లేకపోతే కదే లేదు, మర్చిపోయావా? వెంకటస్వామి లాంటివాడు పెళ్లి చేసుకోనంటే నీట మునిగి చావడానికి సిద్ధపడుతుందా? ఎంత మురికిపేట పిల్లైనా ఆలోచించావా? అడిగాడు. క్షణం పాటు అవాక్కైపోయింది మువ్వ. నిజమే, నాదే పొరపాటు. చదువు సంధ్యలు లేనిదాన్ని, నాగరికత తెలియనిదాన్ని అని వద్దన్నాడు. ఇక ఇప్పుడు నేనతనికి తగినదాన్నిగా తయారయ్యానా? సగం స్వగతంగా అనుకుంది. చచ, వాడేమిటి, వాడి తాత పెళ్లాడతాడు నిన్ను. నీకేం లోటు? అందం ఉంది, వయస్సుంది, చక్కగా పాడతావు, సంస్కారం ఉంది, ఇంకేం కావాలి? ఇవన్నీ బ్రతకడానికి అవసరమా సార్? తప్పకుండాను. అవి లేవనేగా నిన్ను వాడొద్దంట. కాదు, అవి లేకపోవడం వెంకటస్వామికి ఎప్పుడు కనిపించిందో తెలుసా? నా ఒంటి మీద చెయ్యి వెయ్యనివ్వకపోయాక. చాలా గంభీరంగా అంది మువ్వ. మువ్వా నమ్మలేనట్టుగా అడిగాడు రంగా. అవును సార్, మగాడికి ఆడది అందంగా కనిపించదు, ఎప్పుడు అతగాడిని తిరస్కరించినప్పుడు అంది మువ్వ. మువ్వ, నీకు వెంకటస్వామిని పెళ్లాడటం ఇష్టం లేదా? బలవంతం చేసిన వాడిని పెళ్లాడాలని ఏ ఆడది అనుకోదు సార్. బలవంతం చేశాడు కనుక వాడిని పెళ్లాడడమే నీతి అని చుట్టూ సమాజం నిర్ణయం చేస్తుంది. ఈ పాడులోకం ఆడదాని మనసును ఎప్పుడు అర్థం చేసుకుంది కనుక. పోనీయండి, మీరింకా ఇక్కడే ఉన్నారేం, పనిలేదా? మాట మార్చేస్తూ అంది. ఉంది, కానీ శివుడు నిన్ను చూసుకోమన్నాడు. ఆ మాటకి నవ్వేస్తూ వారి పనైపోయేదాకా నేనెక్కడికి వెడతాను అంది. ఇబ్బందిగా నవ్వాడు రంగా. ఈరోజు మువ్వ అన్న ప్రతి మాటకి 2 అర్థాలు స్ఫురిస్తున్నాయి అతనికి. కొంపదీసి మువ్వకి వెళ్ళడం ఇష్టం లేదేమో అన్న ఆలోచన రాకపోలేదు. వెళ్ళిపోవాలా ఏమిటి మువ్వ? నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు. మామయ్య గారికి నువ్వు ఎంత ఇష్టమో తెలుసుగా. ఈ ఇంట్లో ప్రస్తుతం నువ్వు లేకపోతే పని జరగడం లేదు. ఎవరికి వారు తమ ఉనికి ముఖ్యం అనుకోకపోతే అతిథిగా ఉండడం చాలా కష్టం సార్. అందుకే నా ఉనికిని సార్థకం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇంతకీ నేను వెళ్ళిపోయాక నన్ను మీ పెళ్ళికి పిలుస్తారా? నా పెళ్ళా? భలే దానివే. ఎవరితో? సరదాగా అడిగాడు. ఇంకెవరితో? సరోజతో. మీకు ఆమంటే చాలా ఇష్టం కదూ. నీకెలా తెలిసింది మువ్వా? నేనెవరికి మాట వరుసకైనా చెప్పలేదే సాలోచనగా అన్నాడు. ప్రేమించిన వాళ్ళు మాటల్లో చెప్పనక్కర్లేదు, వాళ్ళ చూపులు చేష్టలు పట్టిస్తాయి వాళ్ళని. నేనెన్నోసార్లు చూశాను. మీరు రాగానే ఇల్లు ఎందుకు కలే చూస్తారు? నా కోసం వస్తే నేను ఎదురు రాగానే నన్ను చూస్తారుగా. నేను ఎదురుగా ఉన్నా మీరు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటారు కదా నవ్వుతూ అంది. రంగా నొచ్చుకుంటూ, చూసావా, ఏమీ తెలియని నువ్వైనా గమనించావు, కానీ ఆ తల్లి కానీ ఈ మొద్దబ్బాయి కానీ మాట వరుసకైనా గుర్తించలేదు. మువ్వ, ప్రేమ అంత ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతుందా? మువ్వ ముఖంలోకి చూస్తూ అడిగాడు. అవునన్నట్టు తలూపి చూపులు తిప్పుకుంది. ఆ క్షణంలో మువ్వ మానసిక వేదన అనే చిక్కుముడికి పరిష్కారం దొరికినట్టయింది రంగాకి. సరోజకి కూడా మీరంటే ప్రాణం, త్వరగా పెళ్లి చేసుకోండి. ప్రేమికులు కాలం వృధా చేయడం దండగా అంది. చాలా పెద్దదానిలాగా ధ్వనించింది ఆ క్షణంలో మువ్వ. అలాగే మువ్వ, నేను త్వరలోనే నా మనసులోని మాట బయటపెట్టి సరోజని చేపడతాను. కానీ వీడి సంగతి విసుగ్గా అన్నాడు. బాబుతో పెట్టుకుంటే మీరు బ్రహ్మచారిగానే కాలం గడపాలి సార్. వారు మనిషిని చూడరు, శరీరాన్ని మిషన్లా చూస్తారు. ఎలా సర్వీస్ చేస్తే ఆ మనిషి మిషన్ కన్నా కరెక్ట్గా పనిచేస్తుందో చూడడమే ముఖ్యం. దానికో గుండె ఉండొచ్చు, అది కొట్టుకుంటూ ఉండొచ్చు, కానీ అది వారికి అనవసరం. ఏ సాగరి లాంటి మిషన్నో పెళ్లాడితే జంట సరిపోతుంది. ఎందుకలా అనుకుంటున్నావు?
ఇద్దరూ తమ తమ ధ్యేయాలకు అతీతంగా మామూలు మనిషిలా బ్రతకలేరు. ఆవిడ సంస్కారానికి వీరి సంస్కరణావాదానికి సరిగ్గా సరిపోతుంది. నవ్వేసింది. 2-3 రోజులుగా జ్వరంతో ఉందేమో, కాస్త నీరసపడింది మువ్వ. కళ్ళు మటుకు స్వచ్ఛంగా ఉన్నాయి. మువ్వ, ఒక్క మాట అడగనా? అడగండి. దీనికో పర్మిషనా? శివరాం మీద నీ అభిప్రాయం ఏమిటి? క్షణం ఆలోచనలో పడింది మువ్వ. మిషన్ గురించి తెలిసిన వారికి తెలుస్తుంది దాని విలువ. నాకేం తెలుస్తుంది సార్? నాకు తెలియక అడుగుతాను. మీరు వారు నన్ను ఒక మిషన్గానే చూశారు. నేను ఒక మనిషినని, మీ వాద వివాదాలు నాకు వినిపిస్తాయని, బాధపడవచ్చునని ఎప్పుడైనా అనుకున్నారా? నేను సరిగ్గా చేసినా మీదే బాధ్యత, చెయ్యకపోయినా మీదే బాధ్యత అనుకోలేదు? నవ్వుతూనే అడిగింది. నిన్ను ఉత్తమ సంస్కారిగా మార్చే బాధ్యత పెట్టుకున్నవాడు ఇంకేం ఆలోచించగలడు మువ్వా? పోనీ ఇప్పుడిక ఆ పని ముగియబోతోంది కనుక ఇప్పుడు ఆలోచిస్తాడేమో చూద్దామా? తప్పకుండాను. నేనుంటే. ఉండక ఎన్నాళ్ళుంటాను? ఎందుకుండాలి? కొంపదీసి వెళ్ళిపోయి వెంకటస్వామిని పెళ్లాడతానంటావా? గంభీరంగా అయిపోయింది మువ్వ. జరగబోయేది అంతే కదా. నిచ్చెన ఎక్కించి కవ్వించేది పెద్ద పాము చేత కనిపించడానికేనని వైకుంఠపాళి చెప్తుంది. తెలియదా? ఎందుకొచ్చిన వాదన ఇదంతా? నిరుపయోగం సార్. రండి, పాట ప్రాక్టీస్ చేస్తాను విందురుగాని అంటూ బల్ల దగ్గరికి నడిచింది మువ్వ. సూరన్న కూర్చొని కూతుర్ని గురించి తెగ చెప్తున్నాడు వెంకటస్వామికి. మనకెంత డబ్బైనా అవసరమే బామ్మర్ది. అలా అని మీ అప్ప చెప్తున్నట్లు తెగ అడిగితే ఏటవుతుంది బావా? మన పిల్లని పట్టుకుపోమ్మంటారు. ఏం చేసుకుంటాంరా దాన్ని? నోరా కంపు, ఒళ్ళంతా పొగరు. నిన్నేటి చేసిందో చూసావుగా? దిగులుగా అన్నాడు వెంకటస్వామి వెకిలిగా నవ్వేస్తూ. ఏటో తొందరపడిపోయా. కాస్త పొగరు ఆడపిల్లకి అందమే బావా. నీకు తెలియందేమిటి మా అప్ప సంగతి? సూరన్న డొక్కలో సరసంగా పొడిచి అన్నాడు వెంకటస్వామి. ఇప్పుడు అనుకోని ప్రయోజనం ఏంటి? నిట్టూర్చాడు సూరన్న. ఎక్కడుందో తెలిసాక మన పిల్లని మనం తెచ్చుకోవడమే బావా. ఈనాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కాస్త కోపంగానే అడిగాడు. అలా పెట్టు గడ్డి. ఎవరింట్లో పనికి పెట్టినా ఈసరికి బ్రతికిపోయేవాళ్ళం కదా. యదవా ముఖం అది లేదు. పెద్ద కబురు చెప్తాడు. అన్నం పెట్టిన అల్యూమినియం కంచం సొట్ట పడేటంత గట్టిగా ముందుకు పెడుతూ అందుకుంది పింతల్లి. 100 రూపాయలు ఇచ్చారట. తప్పతాగి కొంపకో 10 రూపాయలు అట్టుకుని చక్కా వచ్చాడు అంది. బావా, ఈసారి నేను వస్తాను పదా. ఏదో కోపంలో అనేశాను గాని అదంటే నాకేమి ఇది లేదు బావా. తినడం ప్రారంభిస్తూ అన్నాడు వెంకటస్వామి. వెళ్దాం గాని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏడిపిస్తే నే చూడలేను. నువ్వు పెళ్లాడేసేయి హెచ్చరికగా అన్నాడు సూరన్న. అలాగే, లేకపోతే ఈసారి అన్నీ చూసుకునే వచ్చానప్పా. ఇన్నాళ్ళుండిపోతే ఎట్టా ఊరుకున్నావే? వింతగా అడిగాడు. ఈ సచ్చినోడు అలా చేశాడు తమ్ముడు. చుట్టూ వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారయ్యా అన్నా విన్నాడు కాదు. కళ్ళుకి చిల్లర దొరకడం లేదుగా. చచ్చినట్టు కూలికి వెళ్తున్నాడు కసిగా అంది. మువ్వ ఉన్న ఇంటి వివరాలు ఇంకా తెలుసుకోవాలని తెగ ఆశగా ఉంది వెంకటస్వామికి. ఉన్నోళ్లే బామ్మర్ది, చాలా మంచోళ్లలా కూడా కనిపించారు. జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు సూరన్న. మువ్వని చూశావా? లేదయ్యా. ఏది? నసిగాడు. మైకంగా లేనప్పుడు వాడికి తను చేసిన పనికి బాధగానే ఉంది. బావా, నేనైతే ఏం చేసేవాడినో తెలుసా? పోలీసులకు చెప్పి గోల చేసేవాడిని. డబ్బుకి డబ్బు గుంజుండొచ్చు, పిల్లకి పిల్లని తెచ్చుకుని ఉండొచ్చు. ఇది ఆడిపోసుకుంది. దాన్నొక్క క్షణం బ్రతకనిచ్చిందా? అడుగు కాస్త కోపంగానే అన్నాడు. నిన్నలా చేసిందని ఇక దాన్నెవడు కట్టుకుంటాడని. బెంగరా వెంకట పాపిష్టిది. రాని ఏడుపుకి ముక్కులు ఎగబీల్చింది సూరన్న పెళ్ళాం. అది చేసిన పనికంతా నన్నాడి పోసుకుంటున్నారు. ఏం చేసినా సవత్తల్నే కదరా వెంకట. ఈసారి నువ్వు దాన్ని తెచ్చి నా దగ్గర పడేయాలి. నేను బుద్ధి చెప్పాలి. బుద్ధెందుకే అప్ప ఆడదానికి? దాన్ని నేను ఈసారి వెంట పెట్టుకుని పోకపోతేనూ. నవ్వుతూ కంచం పూర్తి చేశాడు వెంకటస్వామి. గుడిసెలో కుక్కి మంచం మీద కూర్చున్న వెంకటస్వామి కళ్ళల్లోనూ మనసులోనూ కూడా మువ్వ మెదులుతోంది. ఈ దరిద్రపు కొంపలో పుట్టింది కనుక కానీ లేకపోతేనా అది మహారాణిలాగా ఉండేది అనుకున్నాడు. అది కుక్కి మంచం మీద నడుం వాల్చి కళ్ళు మూసుకొని మువ్వతో తన జీవితాన్ని ఊహించుకునేందుకు ప్రయత్నించాడు. చిరుమువ్వలు మోగినట్టుండే దాని నవ్వు, వినసొంపుగా ఉండే దాని మాటలు తీరు వాడి చెవుల్లో వినిపించి మైమరిపిస్తోంది. వాడి పక్కగా మంచం దగ్గరగా చేరింది వాడి అప్పగారు. ఏరా సన్నాసి, ఈసారి దాని మెళ్ళు తాళి కట్టి తీసుకుపోతానంటున్నావు. నా మాట మర్చిపోయావేంటి? నవ్వుతూనే అడిగింది. లేదే, నువ్వు లేకపోతే కదే లేదు కదే. నీకు ఇస్తానన్నది ఇస్తానే అప్ప. ఈసారి వచ్చేప్పుడు నీకో బిస్కెట్ తెస్తాను ఎంతో గర్వంగా అన్నాడు. ఏట్రా సన్నాసి, బిస్కెట్కి ముఖం వాచాననుకున్నావేంటి? నిష్ఠూరంగా అంది.
బిస్కెట్ అంటే ఏమనుకుంటున్నావు? బంగారం బిస్కెట్టు. రేవు కాడ అటు ఇటు చూడకుండా చేతులు మారిపోతూ ఉంటాయి. మనం ఇష్టమైతే పెద్దలు ఉట్టినే కూడా ఇచ్చిపోతూ ఉంటారు ధర్మప్రభువులు. వాళ్ళకి డబ్బంటే లెక్కలేదు. తనకు తెలిసిన పెద్దల గురించి డప్పాలు కోయడం మొదలుపెట్టాడు వెంకటస్వామి. మూతి తిప్పుకుంది పింతల్లి. ఎప్పుడూ కబుర్లు చెప్పడమే గాని ఏం తెచ్చావురా? ఆ నైలాన్ చీరైనా దానికని తెచ్చావు, నాకు తెలియదనుకోకు అంది. చూడే అప్పా, నేను దాన్ని తీసుకుపోని నీ చేతిలో డబ్బు కురియకపోతే అడుగు. ఎంతసేపు నువ్వు మటుకు నీటిలో గేదెలు పెట్టి బేరాలు చేయడం కాదే? నవ్వుతూనే అడిగాడు. ఏదో చెప్పినట్టు వింటుందని అనుకున్నాన్రా వెంకట. అది దాని బాబులాగే కొరకంచు. నిన్ను అవమానం చేసిందని కాస్త రాసి రంపాన పెట్టాననుకో, దానికి అలా చేస్తుందని అనుకోలేదు. నీకు ఇష్టం పోయిందని డబ్బు కోసమే బేరం పెట్టించాను. ఇక ఇప్పుడు చూడరా, దాన్ని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి నీ కాళ్ల ముందు పడేస్తాను. చంపుకుంటావో నరుక్కుంటావో అది ఇంక నీదనుకో అంది చాలా ధీమాగా. మీసం మెలేసి కాలి మీద కాలేసుకుని కూర్చున్నాడు మంచం మీదే. వాడికి హుషారు పుట్టుకొచ్చింది. ఎంత త్వరగా తనొచ్చిన పని ముగిద్దామని ఆత్రం పెరిగింది. బాగా తాగేసి పడి ఉన్న సూరన్నకి వారి మాటలు ఏదో లోకం నుంచి వినబడుతున్నట్లుగా లీలగా వినిపిస్తున్నాయి. నా కూతుర్ని ఉట్టినే వదులుకోను గొణుక్కున్నాడు. ఈ చచ్చినాడికి ఒళ్ళు తెలియకపోయినా మనసు తెలుస్తూనే ఉంటుంది చూసావా? డబ్బు కావాలి ఎలాగైనా సరే. వెంకట, నువ్వెలా చేస్తావో ఈసారి ఓ 10 సెంట్లు పొలం కొనుక్కోవాలా? ఏదో ఈ సచ్చినాడి వెంటపడి వచ్చినందుకైనా అదైనా దక్కితే బ్రతుకు మారుస్తాను. ఏటంటావురా అడిగింది. దానికి ఒకటే అనుమానం. అదను దొరికితే తన కంట్లో దుమ్ము, తన నోట్లో మట్టి కొట్టి వాడెక్కడ పారిపోతాడోనని. అందుకే అస్తమానం వాడి నోటి వెంట ఒట్లు వినాలని తహతహలాడుతుంది. వీళ్ల కళ్ళకి ప్రస్తుతం మువ్వ ఒక్కతే పెట్టుబడిగా తోస్తోంది. దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే తిండి దండగ తగ్గడమే కాదు, కాసిన డబ్బులు కూడా ముడతాయని నూరిపోసి సూరన్నని ఆరాలు తీయించి అక్కడికి పంపింది. కానీ ఈ తాగుబోతూ దాని ఆశలు ఒమ్ము చేశాడు. ఇప్పుడు అనుకోకుండా కొంపకి తిరిగొచ్చిన తమ్ముడు ఆశలు చిగురింపచేస్తున్నాడు. చేసుకోను పొమ్మని పోయినవాడు నిజంగానే చేసుకోడుపో అనుకుంది. కానీ ఇప్పుడు ఇలా ఎదురు చూడకుండా అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని ఊహించలేదు. పోర్టు ప్రాంతాల్లో పనిచేసే వెంకటస్వామి వేషం చూసి సూరన్న పెళ్ళాం ఎప్పుడు తెగ మురిసిపోతూ ఉంటుంది. ఏ 1000 రూపాయల జీతగాడో లేకుంటే అంత సిల్కు బట్టలు, సెంట్లు, ఖరీదైన సిగరెట్టు ఎలా వాడగలడు అని దానికి అనుమానం. దీనికి తోడు వెంకటస్వామి మాటలతోనే పట్నాన్ని ఒక్కటికి 10 సార్లు వేలం వేసేస్తూ ఉంటాడు. డబ్బుదేముందే అప్ప, ఎవరి దగ్గర చేయిచాచినా పచ్చనోటికి తక్కువ కాకుండా ఇచ్చేస్తారు. మనకంత పేరు అని చెప్పేవాడి సంపాదన, వాడి జీవితం పట్నం వెళ్ళి కళ్ళారా చూడాలని తహతహలాడింది. ఏమిటో రాత, కాలం కలిసిరాక కానీ ఈ సరికి అక్కడ కాపురం పెట్టేదే మువ్వ. తినబోయే కూట్లో దుమ్ము కొట్టుకుంది పిచ్చి సన్నాసి. ఎన్ని 100 సార్లు అనుకుందో లెక్కలేదు. తమ్ముడిచ్చిన ధైర్యంతో నిద్ర కొరిగింది పింతల్లి. వెంకటస్వామికి కునుకు రానేలేదు. కానీ సూరన్న సుఖనిద్రలో కొరిగాడు. తాగినోడికి కష్టం తెలియదంటారు, ఇదే కాబోలు. నవ్వుకుని ఒత్తిగిలి పడుకున్నాడు వెంకటస్వామి. మీ తమ్ముడు చేస్తున్న పని చాలా బాధ్యత లేని పనిలాగా తోస్తోంది నాకు. ఉదయం టిఫిన్ తీసుకుంటూ హెచ్చరిక లాంటిది పడేశాడు ప్రొఫెసర్. టిఫిన్ తింటున్న సుందరి ఆగి భర్త ముఖంలోకి చూస్తూ, అది సరే, మీరు లోకపు సంగతులు గుర్తించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? పార్టీలో మువ్వ పాట విన్నప్పటి నుంచినా? వ్యంగ్యంగా అంది సుందరి. కాదు, మువ్వనే అమ్మాయిని గురించి విన్నప్పటి నుంచి. సుందరి, బాబు నాకంతా చెప్పాడు. సుందరి, ఆ అమ్మాయి నరకం అనుభవిస్తూ ఉండుంటుంది. మీరెందుకు గ్రహించలేకుండా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. నాగరికం అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉండకుండా పగటి వేషగాళ్లలాగా మారడమా? వికృతంగా ప్రవర్తించడమా? చిట్టి, ఇప్పటికీ మించిపోయింది లేదు. మీ తమ్ముడిని హింస మానమను. చాలా గంభీరంగా ఉన్న భర్త గొంతు విని ఆశ్చర్యపోయింది సుందరి. వాడి సంగతి మీకు తెలియదా? పంతగొండి. ఏదో ఆడపిల్లని మార్చేస్తానని ఛాలెంజ్ దానివల్ల ఆమెకేం నష్టం కలగలేదే. కోరిన బట్టలు, కోరిన వస్తువులు, కోరిన భోజనం, జన్మలో లభించనివన్నీ లభిస్తున్నాయి. సుఖంగా ఉందే. నరకమంటారేం? అందుకేనా తిరగబడి అలా ప్రవర్తించింది? నేనేదో ఉడుకునెత్తురు పిల్ల పాడిందనుకున్నాను మన బాబు చెప్పాక. కానీ దాని అర్థం తెలియలేదు. ఇంతకీ ఈ ఫ్యాన్సీ ఎన్నాళ్ళుంటుంది మీ వాడికి? మీరలా అంటారేమిటండి? వాడా అమ్మాయిని అలా నట్టేట వదిలేసినట్టు వదిలేస్తాడనుకోను. సుఖంగా బ్రతికే ఏర్పాట్లు చేసి పెడతాడండి అంది. అందన్న మాటే గాని సుందరి మనసులో చిన్న అనుమానం తలెత్తింది.
తరువాత ఏం చేస్తుందామే అన్న ఆలోచన నాకు రాలేదనుకోకండి. కానీ ఒక స్థితి నుంచి పై స్థితికి వచ్చిన మనిషికి ఈ సమాజంలో అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి అంది. ఎలా చిట్టి? మీరు మనుషులతో చెలగాటాలు ఆడడం మానేస్తే బాగుంటుంది. కాఫీ కప్పు బల్ల మీద పెట్టేస్తూ లేచారు ప్రొఫెసర్ గారు. పోనీ మువ్వని నేను ఇక్కడికి తీసుకొచ్చి ఏదైనా పంచు పెడతాను తనకు తనే చెప్పుకుంది. అమ్మా, నాకు ఆ ఆంటీ నచ్చింది, తీసుకురా అంటూ భుజానికి వేలాడడం మొదలుపెట్టిన కొడుకుని దగ్గరకు తీసుకుని 2 చేతులు వాడి చుట్టూ వేస్తూ ఆలోచనలో పడింది సుందరి. ప్రారంభమైనప్పుడు చిలిపిగా సరదాగా తోచే పనులు పోయి ఎలా క్లిష్టంగా తయారవుతాయని ఎవ్వరూ ఊహించరు. శివరాం కూడా ఊహించి ఉండడనే అనుకుంది. ఆది నుంచి వాడికి అన్న పని చేసి చూపించడం సరదా. అదే పంతం ఇక్కడ నెరవేర్చాలని తలమునకలయ్యాడే గాని ఇంకోటి కాదు. కానీ సుందరికి భర్త మాటలు విన్న దగ్గర నుంచి మువ్వని గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆమె నడవడికలో వచ్చిన అమోఘమైన మార్పు స్వయానా చూసిన ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. కానీ అది నటి చేయగలిగిన పని అని నచ్చజెప్పుకుంది. మువ్వ స్వతహాగా తెలివైంది కనుక చెప్పింది త్వరితగతిన అవగాహన చేసుకుని అందిపుచ్చుకుందని సరిపెట్టుకుంది. అయితే సుందరి మనస్సు మువ్వలో ఈసారి కనిపించిన అశాంతి, కళ్ళల్లో కనిపించిన ఏదో అంతు చిక్కని ఆవేదన జ్ఞాపకానికి తెచ్చింది. కొంపదీసి మువ్వ శివరాంని ప్రేమించడం లేదు కదా అని తనంతానే ప్రశ్నించుకుంది. ఆ ఊహకే సుందరికి నవ్వొచ్చింది. ఎంతో తెలివైన వాళ్ళని, ఎంతెంతో అందమైన వాళ్ళని, అన్ని విధాలా తమ కుటుంబంలో ఇమిడిపోయే వారిని తలుచుకుని ఇది అసంభవం అని నిశ్చయించుకుంది. ఎంత వద్దనుకున్నా ప్రొఫెసర్ గారన్న మాటలు సుందరి బుర్రలో చిన్న మెత్తు కల్లోలం రేకెత్తించాయి. తరువాత ఏమిటి అన్నదో ప్రశ్న అయిపోయింది. హాల్లో తీరిగ్గా కూర్చొని ఫోన్ అందుకుంది. ఇంటికి ఫోన్ బుక్ చేసి దగ్గర పడున్న పేపర్ అందుకుంది. అది చదవడంలో నిమగ్నమైపోయింది సుందరి. ఏ పేపర్ తీసినా కనీసం 10 ఆడదానిపై అత్యాచారం వార్తలుంటాయి, లేదా నిరాశ నిస్పృహలు అలముకున్న స్త్రీలు ఆత్మహత్య చేసుకున్న వార్తలైనా ఉంటాయి. ఈ దేశంలో ఆడదానికి గౌరవం లభించేసరికి ఆడవాళ్ల రేషియో జనాభాలో తగ్గిపోతుందనుకుంటాను. తనలో తను నవ్వుకుంది సుందరి. తన ఆలోచనలలో మునిగి ఉన్న సుందరి ఫోన్ మోగడంతో ఉలిక్కి పడింది. ఫోన్ అందుకుంది. కాల్ వచ్చింది. కానీ ఎందుకు ఫోన్ చేసినట్టు, ఏం మాట్లాడాలని, ఎవరితో మాట్లాడాలని? హలో అంది సుందరి. అవతల మువ్వ. మీరా, బాగున్నారా? బాబు లేరు, పట్నం రాలేదా? అవును, రేపు వచ్చేస్తారు. అడిగిన వాటికి చాలా చక్కగా జవాబులు చెప్తున్న మువ్వ కంఠస్వరం వింటుంటే ఎంతో ఆనందం వేసింది సుందరికి. తనకు తెలియకుండానే ఎందుకో ఆ పిల్లకు ధైర్యం చెప్పాలనిపించింది. ప్రొఫెసర్ గారు నిన్ను గురించి అడిగారు మువ్వ, బాగున్నావా? ఈసారి వచ్చినప్పుడు నా దగ్గర కొన్నాళ్ళు ఉండేలారా, నేను శివుడికి చెప్తాను అంది సుందరి. చిన్న నవ్వు నవ్వింది మువ్వ. తప్పకుండా వస్తాను, మీ అవసరం నాకు తప్పకుండా ఉంటుంది అంది ఎంతో మర్యాదగా. నువ్వు నన్ను హాయిగా చిట్టి అని పిలుమువ్వా, నువ్వు మా ఇంట్లో మనిషివేగా అంది. 3 minutes ఓవర్. ఆపరేటర్ గొంతు మధ్యలో అడ్డొచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా చేస్తాలేమోవా, పెట్టేస్తున్నా. ఏమిటో ఓసారి మాట్లాడాలనిపించింది అంది నిట్టూరుస్తూ సుందరి. యు ఆర్ వెరీ కైండ్ చిట్టి, థ్యాంక్ యూ అంటూ మువ్వ ఫోన్ పెట్టేసింది. తన చెవులను తానే నమ్మలేనట్టుగా రిసీవర్ కింద పెట్టడం కూడా మర్చిపోయి కూర్చుండిపోయింది సుందరి. ఒక్క 6 నెలలలో గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిపోయింది అనుకుంది. ఈసారి ఎలాగైనా శివుడితో మాట్లాడి ఈ విషయం తేల్చాలి అనుకుంటూ ఫోన్ పెట్టేసింది సుందరి. కథ కొనసాగుతుంది.